గార్హస్థ సన్యాస పరీక్ష న్యాయం అంటే ఏమిటి? ఇది మన జీవిత కర్తవ్యాన్ని ఎలా బోధిస్తుంది? స్వే స్వే కర్మణ్యభిరతః ఫలం సిద్ధింతి నరః. అంటే ఎవరి ధర్మాన్ని, ఏ ఆశ్రమ ధర్మాన్ని వాళ్ళు ఆచరించగలిగితే అది ఫలితాన్ని అందించి ఇహపరాన్ని సుసంపన్నం చేస్తుంది. సాంఖ్యయోగౌ పృథగ్బాలా ప్రవదంతిన పండితాః ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం అని చెబుతుంది భగవద్గీత. అంటే సన్యాసాశ్రమం గొప్పదా, గృహస్థాశ్రమం గొప్పదా అన్న మీమాంసను పక్కకు పెట్టండి. రెండు కూడా ఫలితాన్ని ఇచ్చేవే. కావలసింది గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించాలి. సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు కఠినమైన సన్యాసాశ్రమ నియమాలనన్నింటినీ పాటిస్తూ గడపాలి. ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని అర్థం చేసుకోగలిగితే, పరీక్షించి చూసి అవగతం చేసుకొని ఆచరించుకోగలిగితే ఆనందాన్ని మనం అందుకోగలుగుతాం అని గార్హస్థ సన్యాస పరీక్ష న్యాయం మనకు తెలియజేస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక అద్భుతమైన కథ చెబుతారు. విశ్వధ్వజుడనే రాజు గృహస్థాశ్రమాన్ని వదిలి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలని ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన గురువుగారు ఈ కథను తెలియజేస్తారు. ఒక రాజకుమార్తె స్వయంవరం నడుస్తున్న సమయంలో ఆమె పూలహారాన్ని చేతిలో ధరించి ఏ రాజు మెడలో వేస్తోంది అని అందరూ పరీక్షగా చూస్తున్న సమయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ అక్కడ ఉన్న ఒక యువ సన్యాసి మెడలో ఆ హారాన్ని వేసే ప్రయత్నం చేస్తుంది ఆ రాజకుమారి. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి ఆ యువకుడు వెంటనే రాజసభను వదిలి అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అతనిని వెతుక్కుంటూ రాజు, రాజకుమార్తె పరివారంతో సహా అరణ్యంలోకి ప్రవేశిస్తే కనపడడు ఆ యువకుడు. చీకటి పడుతుంది. రాజు కుమార్తెతో సహా ఒక చెట్టు కింద ఆశ్రయం పొందుతున్న సమయంలో ఆ చెట్టు మీద ఉన్న రెండు పక్షులు తమ ఇంటికి వచ్చినటువంటి రాజుకు, రాజకుమార్తెకు ఆహారాన్ని సిద్ధం చెయ్యాలని అగ్నిని రగల్చటం కోసం అనేకమైన కట్టెపుల్లలను, అగ్ని రగిల్చిన తరువాత వారందరికీ ఆహారంగా కావటం కోసం తమ రెండు తనువులను సమర్పించి వారి ఆకలి తీర్చాయి. ఇక్కడ గృహస్థాశ్రమాన్ని సక్రమంగా నెరవేర్చిన ఆ పక్షులు, సన్యాస ధర్మంలో ఉన్న కఠినమైన నియమాన్ని పాటిస్తూ రాజరికాన్ని కూడా పక్కకు పెట్టిన యువకుడు, వీరిద్దరూ కూడా స్వే స్వే కర్మణ్యభిరతః వారి వారి ధర్మాన్ని అద్భుతంగా ఆచరించి మరీ మనకు ఆదర్శమయ్యారు. మహారాజా, మీరెందుకు సన్యాస ధర్మాన్ని గురించి ఆలోచిస్తారు? గృహస్థాశ్రమం అనేది యథా వాయు సమాశ్రిత్య జీవన్ వర్తంతే సర్వజంతవః తథా గృహస్థమాశ్రిత్య వర్తంతే సర్వ ఆశ్రమః. ఏ విధంగానైతే వాయువు అందరి జీవితాలకు ఆధారం అవుతుందో అలా గృహస్థాశ్రమము అన్ని ఆశ్రమాలకు ఆధారము. కనుక రాజ్యాధికారాన్ని కాపాడుకుంటూ ప్రజలందరికీ మంచి చేసే ప్రయత్నం చేయండి అని చెబుతారు. ఇలా ఆశ్రమం ఏది అనేది ముఖ్యం కాదు, తీసుకున్న ఆశ్రమంలో ఆచరించాల్సిన ధర్మాలను బ్రహ్మచారి ధర్మాలను ఆచరిస్తున్నాడా, గృహస్థు తన ధర్మాన్ని, వానప్రస్థంలో వారి ధర్మాన్ని, సన్యాసాశ్రమంలో సన్యాసి కఠినమైన నియమాలను పాటిస్తూ సమాజ సంక్షేమాన్ని కోరుకుంటున్నాడా చూసినప్పుడే గృహస్థ సన్యాస పరీక్ష న్యాయము యొక్క విశిష్టత మనం గమనించగలుగుతాం. అలా ఋషులు అద్భుతమైన గృహస్థాశ్రమంలో ఉన్న, సన్యాసాశ్రమంలో ఉన్న వారి ధర్మాలను ఆచరించారు. కనుకనే ఈరోజు భారతదేశం అందరికీ మార్గదర్శకమవుతుంది, విశ్వగురు స్థానానికి చేరుకోగలుగుతుంది.